నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం అంజయ్ గారు. మనం కర్మ టాపిక్స్ గత 2 వారాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. జనరల్‌గా ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ బేస్ చేసుకొని అంటామా? ఇది కర్మ, ఇది కర్మ తాలూకు ఈ రిఫ్లెక్షనే ఇది అనేది మనకి ఆ బేస్ చేసుకొనే మనం కర్మ అంటామా? లేతే అది అన్‌ఫార్చునేట్‌లీ జరిగింది, లేతే ఫార్చునేట్‌లీ జరిగింది అంటూ ఉంటాం. అది కర్మ అని ఎలా తెలుస్తుంది అంటే అది చాలా టఫ్ క్వెషన్. హ్మ్. ఎందుకంటే అది కర్మనా? లేకపోతే ఇంకొక రీజన్‌తో వచ్చిందా అని ఎలా తీసుకుంటామంటే మాకొచ్చిన నాలెడ్జ్ డ్రీమ్ వల్లే. హ్మ్. మాకు అంతకుముందు తెలీదు. ఓకే. ఇది కర్మ వల్ల వచ్చింది. లేకపోతే ఇట్లా నెగెటివ్ ఎంటిటీస్ ఉంటే వస్తది. లేకపోతే నెగెటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ వల్ల వస్తది. ఎందుకంటే ఒక మదరు అబ్బాయికి మంచి జరుగుతది అని బాగా థాట్ చేస్తే మంచే జరుగుతది. కాదు వాడు ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతాడు. మదర్ ఈజ్ డైరెక్ట్ రిలేషన్ టు ద కిడ్ అనమాట. అంటే ప్రత్యక్ష దైవం తల్లి అన్నది. సో, ఇలాంటి వాటితో కూడా జరుగుతాయి. కొన్ని కొన్ని థింగ్స్ ఓవర్ థింక్ అంటే మన మన ఓన్ మదర్ బాగా నెగెటివ్ ఆలోచిస్తే కూడా మనకు నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి మనకి ఒకటి నేర్చుకోవడానికి కూడా మనకు ఒకటి తెచ్చుకుంటాం. ఇప్పుడు నేను అతి మంచితనంలోంచి బయటికి రావాలి. దానికి కొన్ని తెచ్చుకుంటాం. అది ఏం తెచ్చుకుంటామని మీరు అనుకుంటారేమో. మేము చూసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇందులో మేము ఎంతో నేర్చుకుంటున్నాం డ్రీమ్స్ ద్వారా. అన్‌బిలీవబుల్ విజ్డమ్ అది. ఏం చూపించారంటే, ఒక వాళ్ళ ఇంట్లోనే ఒక వ్యక్తి ఇప్పుడు బ్రదరో, సిస్టరో వచ్చి ఊరికే డబ్బులు కావాలని తీసుకెళ్ళడం. ఈయన నో అనలేడు గదా! అతి మంచితనం. అందరిలో అందరితో నేను నేను మంచివాడిని అనిపించుకోవాలి హీరో. సో, గాడ్ ఫాదర్ అయిపోతాడు ఫ్యామిలీకి ఆటోమేటికల్లీ. సో, అందరిని పోషించేవాడైతాడు. కానీ, అక్కడ వాళ్ళు ఆ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడ వాడుతున్నారు? అది ఇవ్వడం కరెక్టా? మరి వాళ్ళని కూర్చోబెట్టి నేను పోషిస్తున్నానా? అది కరెక్టా? ఎందుకంటే కాళ్ళు చేతులు వాళ్ళకున్నాయి గదా! సో, ఇవన్నీ ఆలోచించే దాన్ని కోల్పోతాడతను. ఎంతసేపు నేను మంచిగా అనిపించుకోవాలి సొసైటీలో. నేను మంచివాడిని. నేనిది చెయ్యాలి. అంతే. అంతవరకే. నాకు తమ్ముడు అడిగాడు నేనివ్వాలి. లేకపోతే నాకు చెల్లి అడిగింది ఇవ్వాలి. అంతేగాని కొడుకు అడిగాడు ఇవ్వాలి. ఆ కొడుకెళ్ళి తాగుతున్నాడా, తింటున్నాడా, తందనాలాడుతున్నాడా, నేనివ్వడం వల్ల వానికి నష్టమవుతుందా అన్న థాట్ ఉండదు. అది నేర్చుకోవాలాయన. ఫుట్ డౌన్. ఎక్కడ తను తగ్గాలో, ఎక్కడెక్కాలో ఎక్కాలి. అది నేర్చుకోవాలి. అది నేర్చుకునే వరకు ఈ పాఠాలు నేర్పిస్తూనే ఉంటది. ఫస్ట్ నువ్వు తల్లి, తమ్ముడు అకన్నా అయిపోయాక కొడుకు దాకొస్తదది. కొడుకెప్పుడైనా అల్టిమేట్ పాఠాలిచ్చేటోడు కొడుకు. కొడుకు, తండ్రి. తండ్రి కంటే గూడా కొడుకు దగ్గర మనం ఇంకా టోటల్ సరెండరెన్స్‌లోకెళ్ళిపోతాం. ఓకే. హస్బెండ్ ఇస్తే ఏం చేస్తాం? డివోర్స్ ఇచ్చేస్తాం. వైఫ్ ఇస్తే డివోర్స్ ఇస్తారు. ఆ డివోర్స్ ఇస్తే మళ్ళీ ఇక్కడొస్తది. సో, మీ కర్మ అన్నది రిలీజ్ గాకపోతే అది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నువ్వెవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళ ద్వారా వస్తది మీకు. సో, అది మాకేం చూపిస్తారంటే, కాదు నీకు అతి మంచితనం ఉంది. ఇది నువ్వు రిలీజ్ జేసుకోవాలి. రిలీజ్ జేసుకోవడానికి ఇది తెచ్చుకున్నావు అని క్లారిటీగా చూపిస్తాం. సో, ఎప్పుడైతే నువ్వు ఈ స్టెప్ నేర్చుకుంటావో అప్పుడే అది రిలీజ్ అవుతది. ఇది నేర్చుకునే వరకు అది రిలీజ్ అవ్వదు. నువ్వు అందరికీ మంచివాడివే నువ్వు. కానీ నువ్వు ఎక్కడైతే అధర్మం ఉందో అధర్మం అని జెప్పు. ధర్మాన్ని ధర్మం అని జెప్పు. అది బేసిక్ గదా! ఆ టూలు చాలా మందిలో ఉండదనమాట. సో, వానికి మోమాటం నో జెప్పలేడు. వాడు అప్పు జేసైనా మీకిస్తాడు డబ్బులడిగితే. మీరు 20,000 అడగండి. వాడు వేరేవాళ్ళ దగ్గర అప్పు తెచ్చిస్తాడు. మా దాంట్లో చానా కేసులున్నాయి అట్లా. ఈ సాక్షి సంతకాలు పెట్టి ప్రాబ్లమ్‌లోకెళ్ళడం. వేరే దగ్గర అప్పు జేసి దోస్తుకివ్వడం వాటెవర్. సో, ఇవన్నీ గూడా నేర్చుకోవాలి వాళ్ళు. అది ఈసారి 20,000 వస్తది. నెక్స్ట్ 1,00,000 వస్తది. నెక్స్ట్ 10,00,000 వస్తది. నెక్స్ట్ వాడు కట్టలేని అప్పును వీనికి ఇచ్చేటట్టు వస్తది. యూనివర్స్ ఇస్తది. ఇంగ మీరు కట్టలేరది. ఇక్కడి దాకా వచ్చేస్తది. వాడొచ్చి నెత్తి మీద పడతారు. అది మీరు తీసుకుంది గాదు. మీరు అనుభవించింది గాదు. పక్కోడు గూడా ఉల్టా తిడతాడు మిమ్మల్ని. నిన్నెవడు ఇమ్మన్నాడు నేనిప్పుడు ఇయ్యలేను పో అంటాడు. ఏం చేస్తావో చేసుకో అంటాడు. సో, ఏం చేస్తారు ఇప్పుడు మీరు నేర్చుకుంటారా లేదా? ఓకే. ఓకే. దాన్నే నేర్చుకోవడం అంటారు. సో, అట్లా కొన్ని నేర్చుకునేటివుంటాయి. సో, డ్రీమ్‌లో అడుగుతే మీకు నేర్చుకోవాలన్నా ఏం నేర్చుకోవాలి? ఓసారి డ్రీమ్‌లోనే నేర్పియమని గూడా అడగొచ్చు. మీరేది అడిగితే అది మాస్టర్‌లు చేస్తున్నారు. కానీ మీకు అడగాలి అని తెలియాలి. మాకది మేము మెల్లిమెల్లిగా నేర్చుకున్నాం. ఓహ్! డ్రీమ్‌లో అడిగితే చేసేస్తే ఎవరో ఒకళ్ళొచ్చి, "మేడం మేము డ్రీమ్‌లో నా కోపాన్ని తీసేయమన్నా ఇట్లిట్లా అయింది, ఇది ఇదయింది" అంటే, అరే! డ్రీమ్‌లోనే తీసేసిండ్రు. మనం ఇప్పటి నుంచి అడగొచ్చు డ్రీమ్‌లో. అట్లా నేర్చుకున్నాం అనమాట మేము చాలా మటుకు. సో, ఓకే. డ్రీమ్‌లో ఇప్పుడు అడిగేసేయండి మీరు. డ్రీమ్‌లో నాకు కొంతమంది డ్రీమ్ ఏదో వచ్చింది గానీ గుర్తులేదు. డ్రీమ్ అడుగు, గుర్తుండాలని అడుగు. డ్రీమ్‌లో నాకు ఇప్పుడు నేను నేర్చుకోవడానికొచ్చినో అది నాకు చూపియు, నేర్పించేసేయి. అంటే ఒక సందర్భం తెస్తారు డ్రీమ్‌ల. డ్రీమ్‌లో మొత్తం కోల్పోయినట్టు. ఇక్కడేం అనుభవించాలో, ఇక్కడ ఏదైతే నువ్వు అల్టిమేట్ నేర్చుకుంటావో ఆ కొన దాకా కొండ చివరి దాకా తీసుకొచ్చి మిమ్మల్ని నూకేస్తున్నట్టు చేస్తే నేర్చేసుకుంటాం గదా! అది డ్రీమ్‌లో జేస్తారు. ఆటోమేటిక్‌గా ఆ సోల్ అక్కడ నేర్చేసుకుంటది. సో, మళ్ళీ బ్యాకొచ్చాక మీరు అప్పటినుంచి కాదు ఇది కరెక్ట్ గాదు. నేనివ్వను.
నువ్వు ఆ వర్క్‌కు నువ్వు ఈ పైసలు వాడేది ఉంటే నేను ఇవ్వనని క్లారిటీతో ఉంటారు అప్పటి నుంచి. సో, అది మేము ఆ డిఫరెన్స్ మేము చూసాం డ్రీమ్స్ ద్వారా. అందుకని మాది డ్రీమ్స్ త్రూ ఎన్‌లైటన్‌మెంట్ అని మొన్న 7 డే వర్క్‌షాప్ గూడా చేసాం. ఎట్లెట్లా అడగాలి? ఏమేం చేయాలి? అదొక వాస్ట్ సబ్జెక్ట్. మనం ఇప్పుడు ఈ వీక్లీ సిరీస్‌లో మెల్లిమెల్లిగా వాటిని కూడా చేసుకుందాం. పబ్లిక్‌కి అది కూడా అర్థమవుతది. ఎట్లెట్లా నేర్చుకోవాలి? ఏం చేయాలని. అట్లా మనకి డ్రీమ్స్ ద్వారా అది ఎందుకోసం వచ్చింది అన్నది అక్కడ క్లారిటీతో మనకి నేర్పిస్తున్నారనమాట. ఆ నేర్పించేది యూనివర్స్. ఎందుకంటే మనందరం బాగుపడాలనే కదా యూనివర్స్ కూడా తాపత్రయపడుతూ ఉంటది. రైట్. సో, మీరు అడగగానే హమ్మయ్య! వీడు ఇన్ని రోజులకు అడిగాడు. నేను చెప్తే వీడికి అర్థమవుతది. వీడు దాన్ని పాటిస్తాడు. మన వేటు మోక్షాలు ఉంటే యూనివర్స్‌కి తెలుసు. మనం చెప్పి చేస్తామని. సో, డ్రీమ్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తది. మన దాంట్లో జాయిన్ అయ్యి మీరు అడిగితే. అంతకుముందు కూడా మీకు చూపించి ఉంటారు. కానీ మీరు దాన్ని పట్టించుకోరు గదా! అదో పీడకలంటారు, ఇంకొకలంటారు, నాకేదో పాములు ఎంబడి పడుతున్నాయి. ఎందుకోసం అంటారు. కానీ మీరు దాన్ని పట్టించుకోరు. ఇప్పుడేమో మీరు అడిగారు కాబట్టి, మీరు పట్టించుకొని దాన్ని రిలీజ్ చేసుకుంటారు. సో, అది చాలా ట్విస్ట్‌లున్నాయి. కర్మ కాదది. కర్మ అన్నది మాకు 15% చూసినాం. మిగతాయన్నీ వేరేవి. ఓకే. ఈ స్పిరిట్స్‌ది మేము ఆల్మోస్ట్ 70% స్పిరిట్స్‌ది చూసినాం. ఓసారి 90% చూస్తున్నాం కొన్ని టైమింగ్స్‌లో. సో, స్పిరిట్స్ చాలా ఎక్కువుంది కొట్టించుకోవడం. ఓసారి 2 ఐ బాల్స్ కోఆర్డినేషన్ ఉండదు. ఇటు ముందుకు తీస్తారు. మామూలు తీయడం నాట్ పాసిబుల్. కోఆర్డినేషన్ ఉండదు. కొంచెం బాడీలో గూడా ఎగురుతుంట్రు. మాట మాటకి కనెక్షన్ ఉండదు. వాళ్ళ లోపల ఉన్నట్టు స్పిరిట్స్. నేను చూడగానే చెప్పగలుగుతా ఉన్నాయని. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ తెలిసిపోదు. వాళ్ళ మాట తెలిసిపోతది. రైట్.